నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నూతన అధ్యాయం. నేడు 10,000 మందికి పైగా నియామక పత్రాలు అందజేయనున్న సీఎం. హైడ్రాతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన సర్వే ఆఫ్ ఇండియా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించడంలో భాగస్వామ్యం. పని పూర్తి చేసినట్లిచ్చిన ధృవీకరణ పత్ర రద్దుపై ఎల్&టీ అభ్యంతరం. చట్ట ప్రకారం కాంట్రాక్ట్ హక్కులను ఉల్లంఘించడమేనన్న సంస్థ. సమస్యల నిలయంగా మారిన కామారెడ్డిలోని పెద్దాసుపత్రి. వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. జమ్మూ కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా. ఎన్సీ అధినేత ప్రకటన. రాష్ట్ర హోదా కోసం కూటమి సర్కార్ పోరాడుతుందని వెల్లడి. రాష్ట్రంలో దసరా పండుగ ముందే పండుగ వాతావరణం నెలకొంది. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమంలో దాదాపు 10,000 మందికి పైగా నియామక పత్రాలను అందుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్ మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చర్యలు తీసుకుంది. సాయంత్రం 4 గంటలకు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు సీఎం నియామక పత్రాలను అందించనున్నారు. రాష్ట్రంలో పెద్ద పండుగ విజయదశమికి ముందే కొలువుల పండుగ ప్రారంభమైంది. నేడు ఎల్బీ స్టేడియం వేదికగా నూతనంగా ఎంపికైన సుమారు 10,000 మందికి పైగా ఉపాధ్యాయులు నియామక పత్రాన్ని అందుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అభ్యర్థులకు నియామక పత్రాల్ని అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,000 కానిస్టేబుల్ పోస్టులు, నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయడంతో పాటు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసే కొత్త బోర్డును ఏర్పాటు చేసి గ్రూప్స్ పరీక్షల్ని సైతం నిర్వహించింది. ప్రస్తుతం ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతుండగా వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖల్లోని ఖాళీల్ని భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాఖలో ఖాళీల్ని భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీని ప్రకటించారు. 11,062 పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టిన సర్కార్ కేవలం 7 నెలల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ రోజు దాదాపు 10,000 మందికి పైగా నియామక పత్రాల్ని అందించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను సుమారు 2,46,000 మంది పరీక్షలు రాశారు. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేసి అక్టోబర్ 1 నుంచి 5 వరకు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో 1:3 నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలన నిర్వహించారు. అయితే ఈసారి బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోకుండా చూడాలని భావించిన సర్కార్ ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. 1 కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారిని గుర్తించి ఒక్కొక్కరికి ఒక్కో పోస్టును మాత్రమే కేటాయిస్తూ పోస్టుల్ని భర్తీ చేసింది. ఇందులో భాగంగా ముందుగా స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన వారిని ప్రకటించింది. ఆ తర్వాత ఎస్జీటీ పోస్టుల ఫలితాల్ని ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,515 స్కూల్ అసిస్టెంట్, 685 భాషా పండితులు, 145 పీఈటీ, 6,277 ఎస్జీటీ, 103 స్పెషల్ ఎడ్యుకేషన్, 281 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల్ని భర్తీ చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎంపికైన వారికి మంగళవారం సాయంత్రానికే జిల్లాల వారీగా సమాచారం అందించారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న కార్యక్రమంలో మొత్తం 10,000 మందికి పైగా నియామక పత్రాల్ని అందుకోనున్నారు. అభ్యర్థుల్ని జిల్లాల నుంచి ఎల్బీ స్టేడియంకి తరలించే బాధ్యతను జిల్లా విద్యాశాఖ అధికారులు కలెక్టర్లకు అప్పగించారు. పండుగకు ముందే నియామక పత్రాలు అందిస్తామని పలుమార్లు ప్రకటించిన సర్కార్ అన్నట్టుగానే ఉపాధ్యాయ ఖాళీల భర్తీని పూర్తి చేసి నియామక పత్రాలు అందించడం పట్ల డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో అవకతవకలు జరిగాయంటూ నారాయణపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివిన అభ్యర్థులకు డీఈఓ తీరుతో నష్టం జరిగిందని ఆరోపించారు. తనకు రావాల్సిన ఉద్యోగాన్ని ధ్రువపత్రాల పరిశీలన జరగని అర్హత లేని అభ్యర్థికి కేటాయించారని భారతి అనే అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 సబ్జెక్టులలో ఎంపికైన వారికి నచ్చిన సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఇవ్వలేదని మరికొందరు ఆరోపించారు. ధ్రువపత్రాలు పరిశీలనలో అవకతవకలు జరిగాయంటూ పదుల సంఖ్యలో రావడంతో ఉపాధ్యాయ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు డీఈఓ మాత్రం సాంకేతిక కారణాలతోనే తప్పులు జరిగాయని ఉన్నతాధికారులకు నివేదించి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నా పేరు భారతి, ఎల్పీ హిందీ అభ్యర్థిని. నాకు రావాల్సిన పోస్టు ఒక డిస్క్వాలిఫై అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. సరైన క్వాలిఫికేషన్స్ లేవు ఆ పోస్టుకు సంబంధించి. మరియు అతను 1:3 వెరిఫికేషన్ కూడా హాజరు కాలేదు. నాకు న్యాయం చేసి నాకు ఇవ్వగలరని మనవి. వెరిఫికేషన్ టీము వెరిఫికేషన్ చేయలేదు. ఎందుకంటే ఆ అభ్యర్థికి కరెక్ట్ క్వాలిఫికేషన్ లేనందున అది పక్కకు పెట్టడం జరిగింది. కానీ డిఓ సార్ దానిపైన సిగ్నేచర్ పెట్టిండ్రు. సార్ నేను 3 జాబులు సంపాదించడం, ఎస్ఏ తెలుగు, ఎల్పీ తెలుగు, ఎస్ఏ సోషల్ సంపాదించడం. కానీ నాకు ఇష్టమైన సబ్జెక్టు ఎస్ఏ సోషల్. నాకు సోషల్ కేటాయించకుండా, అన్విల్లింగ్ లెటర్ ఇవ్వకుండా నాకు ఎస్ఏ తెలుగులో పోస్టు కేటాయించడం జరిగింది. దయచేసి జిల్లా విద్యాశాఖాధికారి గారికి మరియు పై అధికారులకు తెలియడమనగా నాకు ఎస్ఏ సోషల్ పోస్టు కేటాయించవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తోని కొన్ని తప్పులు ఐడెంటిఫై అయినాయి. దానికి మేము డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్తోని అప్రూవ్ చేయించి దృష్టిలో పెట్టేసి మేము డిఎస్సికి పంపిస్తాం. దాని తర్వాత వాళ్ళకు ఎవరెవరికి తప్పులతోని నష్టం జరుగుతుందో వాళ్ళకు సెట్ చేస్తాం. హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్దరణ కోసం హైడ్రాతో కలిసి పనిచేసేందుకు సర్వే ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించడంలో ఇకపై సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యం కానున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తన బృందంతో కలిసి హబ్సిగూడలోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లిన రంగనాథ్ ఆ సంస్థ రూపొందించిన పాత మ్యాప్లను పరిశీలించారు. 1971-72 సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులున్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి, నాలాలు ఎంత విస్తీర్ణంలో ఉండేవి, ఇప్పుడు ఎంత మేర కబ్జా అయ్యాయనే వివరాలను పరిశీలించారు. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్లతో పాటు నేటి పరిస్థితిని సరిపోల్చుతూ చెరువులు, నాలాల వివరాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు రంగనాథ్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటికే హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాలో సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి చెరువులు, నాలాల పరిస్థితి, కనుమరుగైన చెరువులపై డేటాను పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులపై సమగ్ర నివేదిక తయారు చేస్తామని రంగనాథ్ చెప్పారు. చెరువుల వాస్తవ విస్తీర్ణం, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి పూర్తి వివరాలతో నివేదిక సిద్దం చేస్తామని వెల్లడించారు. ప్రాధాన్యతా క్రమంలో చెరువుల పునరుద్దరణ చేపడుతున్నట్లు వివరించారు. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు రాష్ట అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ 3 బ్యారేజీలకు సంబంధించి గతంలోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. తదుపరి మరిన్ని పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు నీటిపారుదల శాఖ ఆయా పరీక్షలు నిర్వహించింది. కొన్ని పరీక్షలు కొనసాగుతుండగానే బ్యారేజీల్లోకి వరద వచ్చి చేరింది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎన్డీఎస్ఏ తుది నివేదిక అడుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లి నిపుణుల కమిటీతో చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అధికారులు శుక్రవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అటు వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి పెండింగ్ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు సీతారామ, డిండి, దేవాదుల ప్రాజెక్టులకు త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పని పూర్తయినట్లు నిర్ధారించి ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని ఇప్పుడే రద్దు చేయడమేంటని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అభ్యంతరం తెలిపింది. ఈ విధంగా చేయడం చట్ట ప్రకారం కాంట్రాక్ట్ హక్కులను ఉల్లంఘించడంతో పాటు ఒప్పందానికి విరుద్దమని పేర్కొంది. సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు పని పూర్తయిన 1500 రోజుల తర్వాత ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించమని ఈ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రామగుండం ఎస్ఈకి లేఖ రాసింది. పని పూర్తయినట్లు నిర్ధారించే వరకు పెండింగ్ పనులేమీ నోటిఫై చేయకుండా ఇప్పుడు పెండింగ్ పనులున్నాయనడానికి తప్పుబట్టింది. మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేయాలని
కోరినప్పటికీ పట్టించుకోలేదని, కొన్ని పనులు పూర్తి చేయకుండా పెండింగ్లో ఉండగానే పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇవ్వడం అక్రమమని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. ఈఎన్సీ నుంచి కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ ద్వారా వచ్చిన లేఖ ఆధారంగా సర్టిఫికేట్ రద్దు చేశామని, ఒరిజినల్ సర్టిఫికేట్ వెనక్కు ఇవ్వాలని ఎల్ఎన్టీ పీఈఎస్ కు రామగుండం ఎస్ఈ లేఖ రాశారు. కామారెడ్డి పెద్దాసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. ఇరుకు గదులు, వసతుల లేమితో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల మాట దేవుడెరుగు, సరిపడా మందులైనా అందించలేని దుస్థితి నెలకొంది. వైద్యులు రాసిచ్చిన మందుల్లో కొన్నిటిని బయట కొనుక్కోమని చెప్పడంతో పేదలకు భారంగా మారుతోంది. కామారెడ్డి బోధనాసుపత్రికి జిల్లా నుంచే కాకుండా మెదక్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. రోజు ఆసుపత్రికి 1500 వరకు వస్తున్నారు. జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్న వేళ రోగుల తాకిడి మరింత పెరుగుతోంది. వైద్యం కోసం ఆసుపత్రిలో అడుగుపెట్టిన రోగులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి పంపిణీ చేసే ఔషధాలతో కోత విధిస్తుండటంతో ప్రైవేట్ ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేసి రోగులకు పంపిణీ చేస్తున్నారు. అయినా ఆ మందులు రోగులకు సరిపోవడం లేదు. వైద్యులు 10 రకాల మందులు రాస్తే అందులో 5 రకాలే రోగులకిచ్చే పంపుతున్నారు. ఇదేంటని అడిగితే బయట కొనుక్కోమని చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. ప్రైవేట్ ఔషధ దుకాణాల్లో రోగులు మందులు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు డబ్బులు లేక ఇచ్చిన వాటితోనే సరిపెట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా భార్యను 1 గంట రాత్రి తీసుకుపోయినా టెస్ట్ వస్తుందని, అప్పుడు కూడా బయటనే తీసుకొచ్చుకపో లేవు హాస్పిటల్లా అని చెప్పి నాకు కూడా రాయిచ్చారు. నేను కూడా తీసుకొచ్చుకున్నా నా భార్యకు కూడా. అట్లనే గాంధార్ నుంచి నైట్ కూడా వచ్చిర్రు. నైట్ ఇబ్బందితో వస్తే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా బయట మెడికల్ని తీసుకొచ్చుకోరామని ప్రతి ఒక్కరికి ఒక 10 మందిని నేను అడిగి 10 మందిని ఆ రాత్రి నేను అడిగిన. పెద్ద హాస్పిటల్ ఉందని వస్తే ఇవాళ మాకు బయట తెచ్చుకోమంటారు. ఎట్లా మరి ఏం కథ అని పాపం వాళ్ళు చాలా బాధాకరంగా నాకు చెప్పడం జరిగింది. ప్రజలకు, పేషెంట్లకు మందులు అందించేటట్టు చేయాలని మా యొక్క కోరిక. 4 రకాల ట్యాబ్లెట్లు రాస్తే దానిలో 1-2 ట్యాబ్లెట్లు ఇచ్చి మిగతావి కూడా బయటకు తీసుకోమని అడుగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి మందులను పంపాలి, పేదలను చూడాలి. కాబట్టి దీన్ని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. బస్సు దవాఖానా అని ఏపీ హాస్పిటల్ పెట్టినా సరైన మందులు ఇవ్వట్లేదు. ఇవ్వని ట్యాబ్లెట్లు అడుగుతుందని బయట తీసుకోమని చెప్తున్నారు. అట్లాంటి ప్రభుత్వం మాకు పేదలకు సరైన మందులు ఇవ్వగలరని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విషజ్వరాల నేపథ్యంలో రోగుల తాకిడి ఎక్కువైందని, ఆసుపత్రికి సరఫరా అయ్యే మందుల్లో కోత వల్ల ఇబ్బంది తలెత్తుతోందని వైద్యులు చెబుతున్నారు. అయినా రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, త్వరలోనే సమస్యను పరిష్కరించి రోగులందరికీ సరిపడా మందులు అందేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మందుల కొరత అంటే మనకు సిఎంఎస్ అని ఉంటుంది, సెంట్రల్ మిడ్ సప్లై అని. దాని ఇంతకుముందు సిడిఎస్ అనేవాళ్ళు, సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ అని నిజామాబాద్లో ఉంటుంది. అక్కడి నుంచి కొన్ని మెడిసిన్స్ మనకి ఈ మధ్యలో కొంత రాలేదు. సో దానికి మనం సబ్స్టిట్యూట్గా ఇక్కడ లోకల్లో ఉన్న మనకు ఏజెన్సీల నుంచి బై అండ్ సప్లై చేస్తున్నాము. ఏమవుతుందంటే గత 3 నెలల నుంచి మనకు వైరల్ ఫీవర్స్ అవి పేషెంట్ల తాకిడి ఎక్కువ ఉంది. డైలీ ఒక కనీసం ఒక 1500 మంది వస్తారు. ఆ 1500 మందికి కలిపి మనిషికి మనం ఒక 10 ట్యాబ్లెట్లు ఇచ్చినా 15,000 ట్యాబ్లెట్లు అవుతాయి. సో ఆ లెక్కన మనకి ఒక వారంలోనే మనకు ఒక 1,00,000 ట్యాబ్లెట్లు 2,00,000 ట్యాబ్లెట్లు యూజ్ అయితే కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో మందుల కొరత లేకుండా మేము చూస్తున్నాము. బై అండ్ సప్లై చేస్తున్నాము. కొన్ని ఇంజెక్షన్స్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి ఒక్కొక్కసారి. అట్లాంటి ఏదైనా సడన్గా తక్కువ పడ్డప్పుడు పేషెంట్ కొంచెం మా దగ్గరకు వచ్చి కలవడం జరుగుతుంది. సో అట్లాంటివి మేము ఎంబటే వాళ్ళకు ఏ విధంగా ఆరోగ్యశ్రీ దాని నుంచి కొనేసి సప్లై చేస్తున్నాం. రాజస్థాన్ ఉదయ్పూర్కు చెందిన సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆ వర్సిటీ ఉపకులపతి పృథ్వీ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ అమీర్పేట్ ఎంపీఎం మాల్లో సింఘానియా వర్సిటీ రీజనల్ కార్యాలయాన్ని అడ్మిషన్స్ డైరెక్టర్ అలుగాని సంజీవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ప్రత్యేకతలను వర్సిటీ మేనేజ్మెంట్ సిబ్బంది వివరించింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించి విభిన్న రకాల కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి వర్సిటీలో పెయింట్ టెక్నాలజీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
స్టూడెంట్స్ కన్వీనియంట్ ప్లేస్ ఒకటిను మెట్రో స్టేషన్ కిందే ఉంటే వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ జేకే ఆర్గనైజేషన్ వాళ్ళు CSR ప్రోగ్రామ్ కింద 2007లో ఎస్టాబ్లిష్ చేసి వండర్ఫుల్గా లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకొని కంప్లీట్గా రెసిడెన్షియల్ క్యాంపస్, అంటే పిల్లల్ని బయటికి పంపిస్తే కూడా ఎలా ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారని టెన్షన్ లేకుండా ఫ్యాకల్టీ అంతా క్యాంపస్లోనే, లిమిటెడ్ స్టూడెంట్స్ 110 acre క్యాంపస్ అన్ని ఫెసిలిటీస్తో ఉదయ్పూర్లో యూనివర్సిటీ మనకి జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారండి. ఆల్మోస్ట్ 10 years ఆఫ్ మై జర్నీ విత్ SPSU మేడ్ మీ వెరీ హ్యాపీ టు బీ విత్ ద యూనివర్సిటీ. నెక్స్ట్ ఇయర్ 2025 అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాము. అప్లికేషన్స్ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ అవైలబుల్ ఉంటాయండి. ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ the regional office south being inaugurated today. This has been the 10th year for the SPSU University. The south center has been performing very well and has been providing the good number of students to the university. So all the best to all the students, those who are aspiring for the technical education and the management education. సిద్దిపేట జిల్లా రాయ్పోల్ మండలంలోని వడ్డేపల్లి అటవీ ప్రాంతంలో 2 పిల్లలతో కలిసి చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 4 రోజుల కిందట పొలం పనులకు వెళ్లిన కొందరు దేవిగుట్ట వద్ద పిల్లలతో తిరగడం చూసినట్లు తెలిపారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి హైమద్ హుసేన్ ఈ విషయంపై గ్రామంలో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పొలాల వద్దకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. గ్రామంలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి చిరుతపులి సంచారాన్ని గమనిస్తున్నట్లు తెలిపారు. అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జీవాలను, పశువులను గ్రామంలో కట్టేసుకోవాలని దండోరా వేయించారు. అడవిలకు పెదపూల చేయడం, గొల్లు, మేకలు, గోదలు పొద్దునే ఊరు చోటుకు తీసుకొచ్చి కట్టేసుకోవాలి. దోపిడీకి ముందు ఎంతో నిష్టగా గ్రామదేవతకు పూజలు చేస్తారు. తాము అనుకున్న పని విజయవంతంగా పూర్తవ్వాలని, కనీసం అరకిలో బంగారమైనా దొరకాలని ప్రార్థిస్తారు. కత్తులు, ఇతర మారణాయుధాలతో రంగంలోకి దిగుతారు. ఎన్ని రోజులైనా, ఎన్ని ఇళ్ల తాళాలు పగలగొట్టైనా అనుకున్నది సాధించే వరకు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టరు. అంతా అనుకున్నట్లు జరిగితే మళ్లీ సొంతూరు వెళ్లి దేవతకు మొక్కులు సమర్పిస్తారు. ఇది దొంగతనాలకు మారుపేరైన మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ దొంగతనాల శైలి. వరుస దోపిడీలు చేసే ధార్ గ్యాంగ్ అలజడులు హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతున్నాయి. గతంలో వరుస దోపిడీ, దొంగతనాలకు పాల్పడే ధార్ గ్యాంగ్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ ముఠాలోని పలువురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన చర్యల నేపథ్యంలో 2022 జూన్ నుంచి నగరం వైపు కన్నెత్తి చూడని ముఠా కొన్ని నెలలుగా మళ్లీ చెలరేగిపోతోంది. నగర శివార్లే లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు. ముఠా సభ్యులు ఈ ఏడాది సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 10 స్టేషన్ల పరిధిలో ఏకంగా 31 చోరీలకు పాల్పడ్డారు. ఇవన్నీ చేతికి చిక్కిన నిందితులు చేసిన దోపిడీలు మాత్రమే. ఇంకా భారీ ఎత్తున చోరీలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ముఠాలోని మరికొందరిని అరెస్టు చేస్తే నగరంలో దొంగతనాల వివరాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఇందులో మనకు సైబరాబాద్ లిమిట్స్లో 17 కేసులు, రాచకొండ లిమిట్స్లో 9 కేసులు అండ్ సంగారెడ్డి లిమిట్స్లో 5 కేసెస్, మెదక్ లిమిట్స్లో 4 కేసెస్ అండ్ నల్గొండ లిమిట్స్లో 1 కేసు. వీటన్నిట్లలో కూడా మనం ఎగ్జామిన్ చేస్తే దాదాపు 2 కేజీల బంగారం, 10 కేజీల వెండి అండ్ 8.5 కేజీల మనకు ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి వివరాలను బట్టి 8.5 lakhsల క్యాష్ రూపంలో దొంగతనం జరిగింది. మళ్ళీ టీమ్స్ ఫామ్ చేసుకుని రిమైనింగ్ అఫెండర్స్ ని మనం పట్టుకోవడానికి, అదేవిధంగా రిసీవర్స్ ని పట్టుకోవడానికి, వాళ్ళు స్టోలెన్ చేసినటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడానికి మనం ముందు యాక్షన్ ప్లాన్. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన దొంగలే ఈ ధార్ ముఠా సభ్యులు. స్థానిక తాండా, కుక్షి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆదివాసీ గ్రామాలకు చెందిన వారే ఈ ముఠాలో ఎక్కువగా ఉంటారు. నీటి లభ్యత తక్కువగా ఉండడం, కరువు, ఇతర ఇబ్బందులతో దశాబ్దాల క్రితం స్థానికులు దోపిడీల్ని వృత్తిగా ఎంచుకున్నారు. సుమారు 10,000 మంది వరకు చోరీలు మాత్రమే చేసి జీవనం గడుపుతారని పోలీసుల అంచనా. దీంతో సొంత రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఎంపిక చేసుకుని చోరీలు చేస్తుంటాయి. ఇందులో భాగంగా సుమారు 200 మంది వరకు నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 4 ఒక బృందంగా ఏర్పడి పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తారు. ఆ తర్వాత జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు. మనం ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తోటి వీళ్ళ మీద కంటిన్యూస్ నిఘా పెట్టడం జరిగింది.
సో వీళ్ళు మనం ఏంటంటే మనకున్న టెక్నికల్ డేటాని అనాలిసిస్ చేసుకుంటూ మనకున్నటువంటి సీన్ ఆఫ్ క్రైమ్స్ని ఏదైతే విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆధారాలని మైన్యూట్గా విశ్లేషించుకుంటూ మనం ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో మరియు లోకల్ పోలీసు వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము కంటిన్యూస్గా ఇలాంటి క్రైమ్ జరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాలో మనం రెక్కీలు వేయడం, సో కౌంటర్గా అఫెండర్స్కి కౌంటర్గా మనం చేస్తున్న క్రమంలో ఎస్టర్డే మనకు ఒక 3 మెంబర్స్ అనుమానాస్పదంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాకి దగ్గరగా ఉన్న అఫెండర్స్ని మనం ఆపడం జరిగింది. ధార్ ముఠా 2018 నుంచి నగరంపై విరుచుకుపడుతోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొన్ని చోరీల తీరు ఒకేలా ఉండడం 2020లో సైబరాబాద్లో ఓ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు ధార్ ముఠా గుట్టు బయటపడింది. నిందితుడు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేయగా దాదాపు 135 దొంగతనాలు చేసినట్లు బయటపడింది. పోలీసులు అప్రమత్తమై 11 మందిని అరెస్ట్ చేశారు. ముఠా ప్రధాన నాయకులు 6గురిపై పీడీ యాక్టు ప్రయోగించారు. వరుస అరెస్టులతో పాటు హైదరాబాద్ చేరగానే పసిగట్టి పోలీసులు పట్టుకోవడంతో 2022 జూన్ నుంచి నగరానికి రావడం మానేశారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా చోరీలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల నిఘా తగ్గడం వల్లే ధార్ ముఠా నగరంలో మళ్లీ వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పలు కారణీల సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలో బీజేపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సీఎం నాయబ్ సింగ్ సైని మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. రైతులు, నిరుద్యోగులు, అగ్నివీరుల నుంచి పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోందంటూ స్థానిక నేతలు పెదవి విరిచినా స్థైర్యం కోల్పోకుండా సైని బీజేపీను విజయ తీరాలకు చేర్చారు. సవాలనే విజయ సోపానాలుగా మలుచుకుని బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం సైనికి సీఎం బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత 2.5 నెలలకే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు 200 రోజుల సమయం మాత్రమే ఉండటంతో సైని వేగంగా ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం సహా గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 21 లక్షలకు పెంచారు. విద్యుత్ వినియోగదారులపై భారంగా మారిన కనీస ఛార్జీలను రద్దు చేశారు. అగ్నివీర్ పథకంపై అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రత్యేకంగా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించి విజయం సాధించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితం అనూహ్యమని, పార్టీ దీనిని సమీక్షిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో చర్చించి వాస్తవ సమాచారం అందించిన తర్వాత ఈ అంశంపై మాట్లాడతానని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను, అణిచివేతలను, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగాన్ని నిరసిస్తూ ఓటర్లు ఇచ్చిన తీర్పుగా ఖర్గే అభివర్ణించారు. జమ్మూ కశ్మీర్ ప్రజల రాజ్యాంగపరమైన హక్కులను కాపాడటానికి, ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇండియా కూటమి కట్టుబడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఖర్గే హర్యానా కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, నియంతృత్వానికి వ్యతిరేకంగా తాము చేస్తున్నది సుదీర్ఘ పోరాటమని ఖర్గే పేర్కొన్నారు. హర్యానాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎంలను తారుమారు చేశారని, వివిధ స్థాయిల్లో బ్యాటరీలను ఛార్జింగ్ చేసిన యంత్రాలు విభిన్న ఫలితాలు చూపాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఈసీ వర్గాలు తోసిపుచ్చాయి. ఈవీఎంల బ్యాటరీలు 99% ఛార్జింగ్ చేసిన స్థానాల్లో బీజేపీ గెలిచిందని, 70% లోపు ఛార్జింగ్ చేసిన స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపణలు చేశారు. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లో ఆల్కలైన్ బ్యాటరీలను వాడామని, అభ్యర్థులు ముందే కొత్త బ్యాటరీలు మార్చి సీలు వేసినట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. మొదట్లో బ్యాటరీ 7.5 నుంచి 8 మేర వోల్టేజీ ఇస్తుందని, ఈ కారణంగా వోల్టేజీ 7.4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ సామర్థ్యం 99%గా చూపుతుందని వెల్లడించాయి. ఈవీఎంలను వాడే కొద్దీ వోల్టేజీ తగ్గినప్పుడు బ్యాటరీ సామర్థ్యం కొంత తగ్గినట్లు చూపిస్తుందని వివరణ ఇచ్చారు. 5.8 వోల్టేజీ దాకా కంట్రోల్ యూనిట్ పనిచేస్తుందని తెలిపారు. అంతకంటే తగ్గితే బ్యాటరీ మార్చాల్సిందిగా కంట్రోల్ యూనిట్లో హెచ్చరిక కనిపిస్తుందని అన్నారు. వాహనం రిజర్వ్ ఇంధనంతో నడుస్తున్నప్పుడు కనిపించే సిగ్నల్ లాంటిదే ఇది కూడా అని వివరణ ఇచ్చారు.